श्रीरामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय। स्वांशेन लोकं सकलं विधाय बिभर्षितं त्वं तदधः फणीश्वरः। उपर्यधो भान्मविलोडुपौषधी प्रवर्षरूपोऽसि नैकधा जगत्। ఓ స్వామి రామచంద్ర, ఈ లోకములన్నింటినీ వహించేది ఆదిశేషుడు అని చెబుతారు అందరూ. కానీ ఆ ఆదిశేషుడిని కూడా వహించేది, ఆయనను పరిపాలించేది కూడా నీవే. అంతేకాదు, ఈ భూమి మీద సూర్యచంద్రులు వెలుగును ఇస్తూ ఉన్నారు, ఓషధులను ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వరుణుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. మరి సూర్యచంద్రులు అదేవిధంగా వరుణుడు, ఈ వర్షము అన్నీ కూడా నీ రూపాంతరములే, నీ కరుణ యొక్క స్వరూపమే తప్ప వేరొకటి కాదు. ఈ విధంగా అన్ని రకాలుగాను అనేకమైనటువంటి రూపాలలో నీవే ఈ లోకములన్నింటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి జగద్రక్షకుడివి. అటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అని మనందరము కూడా స్వామివారి పాదములను ఆశ్రయించాలి. మరి అలాంటి శ్రీరామచంద్రుని యొక్క తద్రూపాంతరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి, సకల కళ్యాణములతోటి, అన్యోన్య దాంపత్యముతోటి, సత్సంతాన ప్రాప్తితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 55వ రోజులో మనం ప్రవేశించాము. ఈనాటి మన శ్రీమద్ రామాయణ బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థీనాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం
गो संरक्षणार्थं च सकल संपत्प्रदे श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोक व्याख्यान पुरस्सरं षष्ठसर्गश्लोकपारायणं तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणं श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराङ्गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे षष्ठः सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। तस्यां पुर्याम् अयोध्यायां वेदवित् सर्वसंग्रहः दीर्घदर्शी महातेजाः पौरजानपदप्रियः। महाप्रभो रामचंद्र पाहि मां। ఇంతవరకు మహర్షి అయోధ్యను గురించి వివరించారు. ఎలాంటిది ఆ అయోధ్య? తెల్లవారితే ఈ మాదిరిగా ఎవరికి వాళ్ళు స్నానాలు అవి చేసి ముస్తాబ్ అయిపోతే అందరిది ఒకే దృష్టి అనుకున్నాం, రామా రామభద్ర రామచంద్ర అని. అలా ఆ రామనామం మారుమోగిపోయేటటువంటి ఆ పరమ పవిత్రమైన అయోధ్య నగరి సాకేతపురి. ఆ సాకేతపురిలో తెల్లవారితే చాలు రామా అని ముద్దుగా పిలుచుకునేటటువంటి దశరథ మహారాజు గురించి మొదలుపెట్టి చెప్తున్నారు మహర్షి. మనం వెనక అనుకున్నాం, మహర్షి చాలా ముఖ్యమైన విషయాన్ని ఏదైనా చెప్పాలి అనుకుంటే తకారంతో మొదలు పెడుతూ ఉంటారు అని. మహర్షికి గాయత్రీ మంత్రం అంటే అంత ఇష్టం. వాల్మీకి మహర్షి గాయత్రీ మంత్ర సారాన్ని లోకంలో అందరికీ అందించేయాలి అంటే అంత ఉబలాటం. మామూలు మన మాటల్లో చెప్పుకోవాలంటే తస్యాం పుర్యాం తకారంతో మొదలైంది. అలాంటి 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 అయోధ్యాపురిలో అని తాత్పర్యం అన్నమాట. తస్యాం పుర్యాం అయోధ్యాయాం, ఆ అయోధ్యలో అనగనగనగనగా మన రాముడికి తండ్రి గారు ఒక దశరథ మహారాజు ఉన్నారు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క విషయమే గబగబా పరిగెడుతూ ఉంటుంది. మన మనస్సుల్లో ఇదంతా పదిలమైపోయింది కనుక శ్రీమద్ రామాయణం అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అంటారే, దాన్ని సుస్థిరం సుప్రతిష్ఠితం చేసేసారు మహర్షి. కనుక మనం నిదానంగా చదువుకుంటూ వెళ్దాం. వేదవిత్ అయిన వ్యక్తి ఉన్నారు, సర్వసంగ్రహుడు అయిన వ్యక్తి ఉన్నారు, దీర్ఘదర్శి అయిన వారు ఉన్నారు, మహాతేజస్సు కల పౌర జానపద ప్రియుడైన, ఇలా మొదలుపెట్టి చెప్తున్నారన్నమాట. ఇవన్నీ ఎవరికి సంబంధించిన మాటలు? దశరథ మహారాజుకి సంబంధించిన మాటలు. మన దశరథుడు ఎందుకు మనందరికీ ఆదర్శం, అంతేకాదు మనందరికీ ఆదర్శమైన మన రాముణ్ణి మనకు ప్రసాదించినటువంటి పరమేశ్వర ప్రసాదం, వాల్మీకి మహర్షి యొక్క ప్రసాదం మన దశరథుడు.
ఈ దశరథుడు గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నారు. ఈ కుటుంబంలో ఇక్ష్వాకుణాం అని తర్వాత దానిలో చెప్తున్నారు, అది మళ్ళీ చెప్పుకుంటాం. ఆ వంశంలో పుట్టిన దశరథుడు అన్నారు. వంశం మూల పురుషుడు గురించి ఒక గొప్పగా చెప్పుకుంటే న్యాయం. ఇంకా వంశంలో పెద్దలు ఎవరు లేరా? ఉన్నారు. కానీ స్వామి మన రామచంద్ర ప్రభువు దశరథుణ్ణే ఎందుకు ఎంచుకున్నారు అంటే చాలా విచిత్రం. మీరు బజార్లో ఏదైనా ఆభరణం కొందామని వెళ్తారనుకోండి, ఒక దానిలో డిజైన్ చాలా బాగుండొచ్చు, ఒక దానిలో గట్టి చేత అని అనిపించవచ్చు, ఒక దానిలో పొదిగినటువంటి ఆ రంగురంగుల రత్నాలేవో బాగుండి ఉండొచ్చు. ఇవన్నీ ఒక దానిలో ఉన్నది ఏదైనా ఉందా అంటే ఆ అమ్మేవాడు మనకేసి తేరిపార చూస్తాడు. అది కష్టం మేడం, అది దొరకదండి అంటాడు. అలా అసాధ్యాలు అయిపోయిన వాటినన్నింటినీ సుసాధ్యాలుగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న మన రాముడు మరి ఎటువంటి క్షేత్రంలో ఎటువంటి బీజం నుంచి లేకపోతే ఎటువంటి స్థావరం నుంచి లోకానికి అంతకి తన ఉనికిని చాటాలి, ఎక్కడ ఆవిర్భవించాలి అంటే ఇలాంటి లక్షణాలన్నీ నిండుగా ఒకే చోట ఉన్నవాడు. అలాంటి వ్యక్తి కావాలి. లోకంలో కొంతమంది వేదం చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది సర్వసంగ్రహులుగా ఉండొచ్చు. అర్థం ప్రతిపదార్థం తెలియట్లేదు అనుకుంటున్నారా? చెప్దాం. వేదవిత్ అంటే వేదములను ఎరిగినవాడు అని అర్థం. మనం వెనకాల అనుకున్నాం అయోధ్య నగరిలాగా మన ఇల్లు వాకిలి అంతా చేసుకోవాలి, మనం కూడా దశరథుడు అంతటి వాడైపోవాలి, మన పిల్లలందరూ కూడా శ్రీరామచంద్రుల్లాగా అయిపోవాలి, పిల్లలు కోడలు వీళ్ళందరితో సంతోషంగా మనం ప్రతినిత్యం అయోధ్యలోనే ఉన్నామా, అయోధ్యలోనే ఉన్నాం అని అనిపించేలా ఉండాలి అనుకున్నాం కదా. మరి మనం కూడా ఇవన్నీ వంట పట్టించుకోవాలంటే మనకి సాధ్యమా? సాధ్యమే. వేదాన్ని ఎరిగిన వారు అన్నారు. మనందరం కూడా వేదాల్ని ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అది ఒక గ్రంథాలయ, దాన్ని ఏమంటారు, నడిచే గ్రంథాలయాలు అని పండితుల గురించి చెప్తుంటారు. ఎందుకని? విజ్ఞాన ఖని, ఎంత తవ్వినా తరగనటువంటి విజ్ఞానం అంతా వేదాల్లో ఉంటుంది. అయ్యో వేదాల గురించి మాకెలా తెలుస్తుందండి, మరి మేము ఉపనయనమా లేకపోతే వగైరయ్యా ఏమో ఆడవాళ్ళు చదవకూడదు వేదాలు ఏదో చెప్తారు. సరే, అదంతా ఒక విషయం. అందుకని మన వాల్మీకి మహర్షికి ఏదో తల్లికి చిన్నపిల్లాడంటే చాలా ముద్దు, లేకపోతే చాలా వల్లమాలిన ప్రేమ అన్నట్లుగా మామూలు వాళ్ళ మీద ఎంతో ప్రేమ అన్నమాట. నువ్వు విలరారా, నువ్వు విలరారా అని నెమ్మదిగా తలుపు తెరిచి అంతలా వడ్డించేస్తూ ఉంటాడనమాట. అందరూ వచ్చేంత వరకు ఆగదు తల్లి. పిల్లవాడు అమ్మ ఆకలిస్తుంది ఆకలిస్తుంది అంటే నాన్న ఒకలా చెప్పచ్చు, అక్క ఒకలాగా చెప్పచ్చు, వీడి వంటింట్లోకి వెళ్ళి తినేస్తూ ఉంటాడు. అలా పంచిపెట్టేస్తాడు మన మహర్షి. ఎలా? వేద ప్రాచేతసాత్ ఆసీత్. వేదమే వేదంలాగా కాకుండా చాలా మృదువుగా చాలా మధురంగా మనకి ఇష్టమైన వ్యక్తి చెవులో గుసగుసలాడుతూ ఊసులాడుతున్నట్లుగా శ్రీమద్ రామాయణ రూపంగా వేదంలో ఉండే అన్ని విషయాల్ని అందించేశారు. ఈ రకంగా వేదములను సాక్షాత్తుగా తెలుసుకోగలిగిన వ్యక్తి దశరథ మహారాజు. ఎందుకు? వారి తరువాతి కథ ఈ కథ అంతా వస్తా. మరి మనమో అంతకంటే ఏదో సందర్భంలో చెప్తారే ఓకే టెస్టెడ్ అని, లేకపోతే రెడీ టు యూజ్ అని, రెడీ టు ఈట్ అని, అలా ఒక ప్యాకెట్లో పెట్టిన దాన్ని జస్ట్ ఆ ప్యాక్ ఓపెన్ చేసుకుని తినడానికా అన్నట్లుగా చాలా సులువుగా అర్థమైపోయేలాగా ఆ వేదాల్ని మనకు అందించారు. అందుకనే పాదం పదమే భవ అంటారు శ్రీమద్ రామాయణంలో. వేదతుల్యమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక అలా యోగ్యులైన వ్యక్తులు వేదాల్ని చదివి విషయాల్ని నేర్చుకోవాలి. అంతదాకా అవకాశం లేని వారు వేదార్థాన్ని అంతని రంగరించి చెప్పిన శ్రీమద్ రామాయణ వేదాన్ని చదివి నేర్చుకోవాలి అని ఇక్కడ తాత్పర్యం. మరి ప్రస్తుతం కథలో మన దశరథ మహారాజు సకల వేదముల సారమును గుర్తెరిగినవాడు, చదువుకున్నవాడు, తెలిసినవాడు, వేదవిధు ఒక మాట. ఆ తరువాతి మాట సర్వసంగ్రహ, గొప్ప కలెక్షన్. సంగ్రహం అంటే కలెక్షన్ అని అర్థం అన్నమాట, సేకరణ. ఈ మాట అంటే ఒక్కొక్క మాట అంత తనివి తీరా, తృప్తి తీరా, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ఇంకో కొత్త భావం, ఎన్నిసార్లు విన్నా అబ్బా అనిపించేలాగా అలా ఉంది. మనం కూడా సర్వసంగ్రహులం కావాలి. అంటే ఏమి అన్నారు అంటేట తన చుట్టూతా ఉండేటటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ తన వారిగా చేసుకుంటూ ఉంటాడట. తన ప్రపంచంలో తనకు నచ్చినటువంటి ఇది మంచిది అనే ఏ విషయాన్నైనా సరే విదులుకోకుండా కలెక్ట్ చేస్తూ ఉంటాడట, సేకరిస్తూ ఉంటాడట. ఇది ఎలా అండి సాధ్యం అన్నారు. చాలా అద్భుతంగా చెప్తారు. ఏమనంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఉన్నారనుకోండి, వారు ఏదైనా అవసరంలో ఉంటే
జస్ట్ కొద్దిగా అలా బండెక్కించుకుని ఆ వీధి దాకా చివరి దాకా దింపితే ఎంతో సంతోషపడిపోయి గుర్తుపెట్టేసుకుంటారు. ఏదో మనం రైల్లోనో బస్సులోనో వాళ్ళు హడావుడిగా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ సంచి తీసి మనం లోపల పెట్టామనుకోండి, చాలా థ్యాంక్స్ అండి మీరు ఉపకారం చేశారంటారు. కొంచెం సీట్ అట్టే పెట్టామనుకోండి, ఇంకా వాళ్ళ కృతజ్ఞత వాళ్ళ జ్ఞాపకానికి అంతే లేదు. అవసరంలో ఉన్నటువంటి చిన్న చిన్న మధ్యతరగతి మామూలు వ్యక్తులకి వారి అవసరాలకి మంచిగా ఆదుకుని వారందరినీ కూడా సేకరిస్తాట. వారందరికీ దశరథుడు అంటే చాలా ప్రీతి. తర్వాత వస్తుంది పౌర జానపద ప్రియ. మరి ఒక మాదిరి పండితులు వచ్చారనుకోండి, ఏమయ్యా నువ్వు ఇచ్చే సీటో లేకపోతే నీ లిఫ్టో మాకు పెద్ద అవసరం లేదు అని అనిపిస్తుంది కొందరికి అనుకోండి. వారికి తన పాండిత్యంతో వారిని ముగ్ధుల్ని చేసేసి వారిని కూడా ఆకట్టేసుకుంటాట. తత్వార్థేన చ పండితం అని ఒక సందర్భంలో చెప్తారు. మరి ఒకానొక సందర్భంలో మరి అంతగా తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరి మాట వినరు, ఎవరికి లొంగరు అనుకోండి, మరి వారిని ఎలా సేకరిస్తారు అంటే నువ్వే రైట్ అంటట. మూర్ఖం ఛందానురోధేనా అని చెప్తారు. తెలివి తక్కువ వాడిని నువ్వే కరెక్ట్ అని చెప్పి నెమ్మదిగా ఆయన బండి నడిపితే ఈయన వెనకాల కూర్చున్నట్లు ఆయన రైట్ అంటే రైట్ అనో లెఫ్ట్ అంటే లెఫ్ట్ అనో నిదానంగా మనకి పని జరిగితే మంచిగా చాలు అనిపించేలాగా వెర్రిగా పట్టుపట్టేయకుండా ఉంటాడనమాట. అలా ఒక మాదిరి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళంతా కూడా దశరథుడు నాకే సపోర్ట్ చేస్తాడు అనే ఆనందంతో దశరథుడికి వెంట వెళ్ళిపోతారు. మరి మామూలుగా ఉండే వ్యక్తులు లేకపోతే అంతగా తెలివి తక్కువ వ్యక్తులు ఏదో అనుకున్నాం కదా, మరి మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి అవసరమైనటువంటి ధనాన్ని పంచిపెట్టి ఇచ్చి వారిని ఆకట్టుకుంటారట. మొన్న మనం అష్టాపదాకారం అనుకున్నప్పుడు ఒక మాట మర్చిపోయాం. ఏంటంటే తర్వాత వ్యాఖ్యానంలో చూస్తుంటే రే అనిపించింది. ఏమిటంటే అష్టాపద అన్న శబ్దానికి సువర్ణం అని అర్థం. ఆకార అన్నదానికి క్రూ విక్షేపే అని ఒక ధాతు అంటారు, సంస్కృతంలో బాగా తెలుస్తుంది. సువర్ణాన్ని అక్కడక్కడ ఈ జనుల అవసరానికి అలా విడిచిపెట్టేవాడు అని అర్థం. మహారాజు పాపం ఎవరైనా అవసరంలో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉండే ఆత్మాభిమానం వల్ల నోరు తెరిచి ఏదో లిఫ్ట్ అడిగినంత తేలిగ్గా అడగలేరు. మరి అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి. అందుకని చూసి చూడనట్లుగా అలా దొరికితే సరే మనం ఎవరి దగ్గర కాజేయలేదు కదా, మనకి దొరికిందే కదా అని తీసుకునే అవసరాలు గడుపుకుంటారని అక్కడక్కడ కొద్ది కొద్దిగా సువర్ణాన్ని విరజిమ్ముతూ ఉండేవాడట. అంటే ప్రజల అవసరాన్ని గుర్తించి వారి ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉపకారం చేయడం అనేది ఎంత గొప్ప సుగుణమో కదా. అలాగా కొందరిని సేకరించేవాట. ఇవేవి కాదండి, మీ పాండిత్యంతో పని లేదు, మీ బలగంతో పని లేదు, మీతో మాకు ఏ అవసరాలు లేదు, పెద్దవాళ్ళు అని ఒక కేటగిరీ వాళ్ళు అంటారా? అలాంటి వాళ్ళని ఏమండి మేము తింటున్నాం 2 బిస్కెట్లు మీరు తినండి అని ఇస్తే నాకు అక్కర్లేదండి అంటారు. నాకు చోటు చూపించి మన పక్కన కూర్చోండి అంటే నాకు అక్కడ రిజర్వ్ అయిందండి అంటారు. అలా మనం ఏ రకంగా ఏ సాయం చేద్దామన్నా నాకు అంతా ఉందండి అంటారు. అలాంటి స్థితిలో మరి మనం వారితో ఏదో మాట కలిపి చేరువవ్వాలంటే ఎలా అవుతాం? ఒక్కటే దారి, సాధు మంజలి కర్మణ. వారి దగ్గర వినయంగా ఉండడం, ఏ రకమైనటువంటి ఇతరములైన ఆలోచనలు లేకుండా అనేటటువంటి ఒక మంచి దృష్టికోణంతో ఉపాయంతో వారికి దగ్గర అయిపోతాడు. ఇలా లోకంలో ఏ వర్గం వారు ఎలా వారి అవసరాలు తీరాలనుకుంటారో, వారు ఎలా కోరుకుంటారో, వారు ఏది ఆశిస్తారో దాన్ని అందిస్తూ దాన్ని ప్రదర్శిస్తూ సర్వసంగ్రహ. తరువాతి మాట దీర్ఘదర్శి. ఇక్కడ 2 అర్థాలు ఏంటంటే దీర్ఘం పశ్యతి ఇది దీర్ఘదర్శి, చాలా దూరం చూస్తాడు అని అర్థం. ఏమని? పిల్లవాడు నాన్న ఈవేళ నేను బండి వేసుకు వెళ్తాను, లేకపోతే నేను పలానాలాగా ఏదో తింటాను, లేకపోతే ఏదో చూస్తాను కొంటాను అన్నాడు అనుకోండి, తండ్రి అలా వింటాడు ఊరుకుంటాడు. సాయంకాలం చెప్తాడు వింటాడు ఊరుకుంటాడు, రేపు వింటాడు ఊరుకుంటాడు. మా నాన్న ఏది పట్టించుకోడు, నేను రోజు నడుచుకుని వెళ్ళలేకపోతున్నాను వగైరా అంటే నాన్నగారు ఆలోచిస్తున్నారా, నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా అంటుంది తల్లి. ఎలా తెలీదు, తండ్రి లోపల ఆలోచిస్తూ ఉంటాడు. వెనక మనం చాలాసార్లు అనుకున్నాం ఈ మాట కూడా. దీర్ఘంగా ఇప్పుడు వీడికి బండి ఇస్తే, ఈ బండి మీద ఒకవేళ వీడి వేగంగా వెళ్ళిపోతే, అంతగా అదుపు లేకపోతే, ఏదైనా ఇబ్బందులు పడితే ఫ్రెండ్స్తో అటు ఇటుగా తిరిగితే, ఇలా 1,00,000 విషయాలు, లాభ నష్టాల్ని సైతం ఆలోచించేవాడు పెద్దవాడు, లాభాన్ని మాత్రమే ఆలోచించేవాడు ఆ అవసరంలో ఉన్నటువంటి పిల్లవాడనమాట. మరి మన దశరథ మహారాజుకో తను పాలించే లోకమంతా పిల్లలే కనుక ఈ భూభాగం అంతా వీరందరి గురించి దీర్ఘంగా అంటే దూరాలోచన చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనం ఇది చదువుకుంటూ ఉంటే నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మహర్షి మనకేం చెప్పరండి.
ఏమీ చెప్పకుండా కొన్ని విషయాలు చెప్తారు. ఆ చెప్పిన దాని వల్ల మనకు కొన్ని తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? నిన్న మనం అనుకున్నాం, లంకాపురి ఒకటి ఉంది, అయోధ్యాపురి ఒకటి ఉంది. లంకలో రావణాసురుడు ఉన్నాడు, అయోధ్యలో దశరథ మహారాజు ఉన్నారు. స్వామి ఇక్కడే ఆవిర్భవించారు, అక్కడ ఎందుకు ఆవిర్భవించలేదు? లంకాపురి కూడా దగదగలాడుతూ ఉండేలాంటి అపి స్వర్ణమయీ లంక అని అంతా చెప్తారే, అలాంటిది పెద్ద పరిఖ ఉంది, శత్రువులు ఎవరూ రాలేరు. లేకపోతే రావణాసురుడికి బోళ్ళు పరాక్రమం, బోళ్ళు జపం, బోళ్ళు శివారాధన, బోళ్ళు సంధ్యావందనాలు అన్నీ. కానీ అక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. ఎందుకో తర్వాతి మాటల్లో మనకి ఆలోచిస్తే అర్థమవుతుంది. దీర్ఘదర్శి రావణాసురుడికి తన లాభమే, తన గురించే, ఇవాల్టి విషయమే, రేపటి గురించి పట్టింపే లేదు. ఏదో కానీ ఉన్ననాడు అనుభవించాలి, దొరికినాడు అనుభవించాలి, ఇప్పుడు కాకపోతే మళ్ళీ కుదరదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవలసిన మాట. చాలామందిని దెబ్బతీసే ఒకే ఒక కాన్సెప్ట్ ఏమనంటే, ఇప్పుడు కాకపోతే మళ్ళీ కుదరదు. ఇది కేవలం అనుభవం దగ్గర. కానీ ఒకవేళ ఇది తిరకాసు వస్తే, తేడా జరిగితే ఏం జరుగుతుంది అని కూడా క్షణం తమాయించుకుని ఆగి నిలబడి దాన్ని అర్థం చేసుకోగలిగాడు అనుకోండి, అతడు దీర్ఘదర్శి. ఇంకొక మాట చెప్తా, దీర్ఘదర్శిగా ఉండాల్సిన వాడు, దూరం ఆలోచించాల్సిన వాడు, దురాలోచన చేయకుండా రావణాసురుడిలాగా కాకుండా ఉండాల్సిన వాడు దీర్ఘదర్శిగా అవ్వాలిట. దీర్ఘదర్శి కావాల్సిన వాడు దీర్ఘదర్శి అవ్వడం ఏంటండి అనుకుంటున్నారా? అంటే దీర్ఘమైన సుదీర్ఘకాలం అనుభవించేటటువంటి ఫలితాన్ని ముందుగా అనుసంధానం చేసేవాడు దీర్ఘదర్శి అట. అంటే మీరు గమనించండి ఎంత విచిత్రములైన అర్థాలు, భావాలు ఈ పదాల్లో. అంటే ఎక్కువ కాలం ఫలితం మంచిగా అనుభవించాలి అని ఆలోచించేవాడు దీర్ఘంగా ఆలోచించి గట్టి మంచి నిర్ణయం చేస్తాడనమాట. కనుక మంచి చింతన, ఆలోచన కలిగి మంచి ఫలితం ఎక్కువ కాలం అనుభవించాలి ప్రజలంతా అని అనుకునేటటువంటి వ్యక్తి మన దశరథ మహారాజు. మహాతేజాహ, ఇన్ని సుగుణాలతో ఉన్నాడు కనుకనే దగదగలాడిపోతూ ఉంటుంది ఆ ముఖం, బంగారంలాగా మంచి సువర్ణ ఛాయతో. ఇంకా తాత్పర్యం ఏమని, మన రామచంద్ర ప్రభువు అవతరించబోయేటటువంటి దాశరథిగా లోకమంతా పేరు తెచ్చుకోబోయేంతటి దశరథ మహారాజు ముఖం కాంతితో వెలిగిపోవడంలో ఆశ్చర్యమా? కానీ కాదు. దీర్ఘదర్శి, మహాతేజా, పౌర జానపద ప్రియ. ఇది చాలా మంచి మాట. పురము అంటే పట్టణం, పౌరులు పట్టణవాసులు, జనపదం అంటే దేశం, జానపదులు అంటే ఆ దేశంలో ఉండేటటువంటి మిగతా ప్రజలు అని అర్థం. దీన్ని తత్పురుష సమాసం, బహువ్రీహి సమాసం అని రెండు రకాలుగా వివరణ చెప్తారండి. పౌరులు, జానపదులు అత్యంతం ప్రియులుగా కలిగిన వాడట మన దశరథ మహారాజు. వారి పట్ల అమితమైనటువంటి ప్రేమ, కామం, ఇవి రెండు మనకి ఈ విషయాల్ని, రామాయణాన్ని పరిశీలిస్తే చాలా ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుతుంది. ఎందుకని అంటే, మనం విదిలితే అవతలి వారు కావాల్సిన దాన్ని దక్కించుకుని వారు సంతోషపడితే ఆ సంతోషంలో తన సంతోషం చూసుకోవడం అనేది స్వచ్ఛమైనటువంటి ప్రేమకు ఒక ప్రతిపదార్థమా, గీటురాయా అని అనిపిస్తుంది. మరి కామమో, అవతలవాడు ఏమైపోయినా సరే, సర్వస్వాన్ని బలిచ్చేసినా సరే తన అనుకున్నది సాధించి అనుభవించేయాల్సిందే అని అనుకోవడం, ఆ అనుభవించాల్సిన దానికి ఒకటి చాలదా అన్నట్టు 10 తలలతో విర్రవీగి అహంకారం తోడై ఈ కామానికి తన పిల్లల్ని సైతం బలిచ్చి ఏవైనా సరే అనుకుని యుద్ధంలో పణంగా పెట్టినటువంటి వ్యక్తి దశకంఠుడు. తన దశ ఇంద్రియాలు అనేటటువంటి రథాన్ని ఎక్కి సవారీ చేస్తూ వాటిని అదుపులో ఉంచుకుని తదుపు మోతాదులో ప్రవర్తిస్తూ ప్రపంచం అంతకీ కూడా తనని నమ్ముకున్న వాళ్ళకి సుఖశాంతుల్ని కలగజేస్తూ వారు సుఖపడుతూ ఉంటే, నాన్న కొనిచ్చిన బొమ్మతో పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే, మేనమావిచ్చిన దేంతోటో వాడు సందడిగా సైకిల్ తొక్కుకుంటూ ఉంటే, గట్టు మీద అరుగు మీద కూర్చుని కుర్చీలో వీరు ఎంత సంతోషపడిపోతూ ఉంటారు. ఆ పిల్లవాడి ఆనందం ఏం చేస్తే అంత వస్తుంది. ఇలా ప్రజలందరి ఆనందాన్ని చూసి వారి అభిమానాన్ని చూరగొన్నవాడు మన దశరథుడు. కనుక ఈ ప్రేమ తన సుఖాన్ని త్యాగం చేసైనా సరే, కొద్దిగా కష్టమైనా సరే లెక్క చేయకుండా అవతల వారికి కష్టమనేదే లేకుండా చేస్తుంది. కనుక వారి సుఖశాంతుల్లో తన సుఖశాంతుల్ని, సంతోషాన్ని వెతుక్కునేలాగా చేస్తుంది. కనుక అంత ప్రేమ పౌర జానపదులంటే ఇతనికి. మళ్ళీ తిరగేసి ఇంకొక అర్థం కూడా చెప్పండి తత్పురుష సమాసం.
పౌరులకు జానపదులకు చాలా ప్రియమైన వాడు అని అన్నమాట. అందుకనే మనల్ని అభిమానించే వ్యక్తి అంటే మనకి కూడా అభిమానం కలుగుతుంది. ఇచ్చి పుచ్చుకోవడం అంటారు కదా, ఇదే తాత్పర్యం కాబోలు, ఇదే ఒక ఉపదేశం కాబోలు. ఈ రకంగా లోకానికి అంతకీ కూడా ప్రియుడై మంచి విజ్ఞతతో మంచి దూరదృష్టితో వీడితో మనకి పనేం లేదులే అని ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా, అబ్బో పెద్దవాళ్ళ జోలికి మనం ఎందుకులే వెళ్ళడం అని ఊరుకోకుండా, మనం క్షత్రియులం కదా, మనకి ఇది బలం అవసరం, విద్యలు విజ్ఞానాలు వేదాలతో మనకి పనేమి రామాయణంతో అని అనుకోకుండా ప్రతి ఒక్క అడుగు వేదంలో చెప్పినట్లుగానే పడడం కోసం వైదిక విజ్ఞానంతో సర్వ సంగ్రహంతో సకల జనులకు ప్రియంగా సకల జనులకు తను ప్రియుడుగా విరాజిల్లుతున్న ఆ దశరథుడి గురించి ఈ శ్లోకంలో ఒక్కసారి అనుకుందాం. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహః దీర్ఘదర్శి మహాతేజాః పౌరజానపద ప్రియః తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహః దీర్ఘదర్శి మహాతేజాః పౌరజానపద ప్రియః ఇక్ష్వాకూణాం అతిరథః యజ్వా ధర్మరతో వశీ మహర్షి కల్పః రాజర్షి త్రిషు లోకేషు విశ్రుతః. మనం మన పిల్ల దగ్గర నుంచో అల్లుడి దగ్గర నుంచో పిల్లాడి దగ్గర నుంచో ఏవైనా కబుర్లు వచ్చాయి అనుకోండి, వాట్సాప్ చెక్ చేస్తాం అనుకోండి, మనం చూసి కొద్దీ ఇంకో ఫోటో ఇంకోటి పంపించేస్తూ ఉంటారు. మనం రిప్లై పెట్టే కొద్దీ వాళ్ళలో ఆనందం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. దశరథుడి గురించి మనం ఇంత గొప్పగా విని ఇంత సంతోషంగా ఉన్నాం కదా, మహర్షి దర్శనం చేస్తున్నారు, ఒక్కొక్క దాన్ని మనకి చూపించేస్తున్నారు, ఫోటో తర్వాత ఫోటో వచ్చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్ష్వాకు వంశీయులలో అతిరథ ఒక్కడు వేలాది మందితో యుద్ధం చేసిన అలసిపోనంతటి మహావీరుడు అనమాట. తనని, తన సారథిని, తన గుర్రాల్ని, తన రథాన్ని అంతనీ రక్షించుకుంటూ తను నిలబడేటటువంటి వాడనమాట. ఇక్ష్వాకూణాం అతిరథ. తర్వాత యజ్వా, ఎప్పుడూ దేవతల్ని పూజించడంలో చాలా దృష్టి కలిగినటువంటి వాడు, యాగాల్ని చేసేటటువంటి వాడు. యజ్వా ధర్మరథ, తన కర్తవ్యాన్ని పాటించడమే మొట్టమొదట, ఆ తరువాత మిగతా విషయాలన్నీ అని అనుకునేవాడు ధర్మరథుడు. వశీ, తన విషయంలో, తన ఇంద్రియాల విషయంలో, తన వారి విషయంలో ఎప్పుడూ పట్టు తప్పిపోకుండా ఉండేవాడు, వశంలో ఉండేటటువంటి వాడు. మహర్షి కల్ప, ఋషి లాంటి వాడు. మహర్షి లాంటి వాడు. ఋషులంటే అతీంద్రియ ద్రష్టలు అంటారండి, మనం చూడలేని దాన్ని కూడా చూడగలిగినటువంటి వ్యక్తులు. ఇంకొక తాత్పర్యం, ప్రతిదానికి బలహీన పడిపోకుండా ఉండేటటువంటి దైవధ్యానంతో సకలాన్ని సాధించేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వారు. అలాంటి వాళ్ళలో గొప్పవాళ్ళైతే ఋషులు, మహర్షులు అన్నమాట. పరమర్షులు, బ్రహ్మర్షులు అని ఆ తారతమ్యాన్ని చెప్తారు. అలాంటి వాళ్ళతో సరిపోయేవాడు అని చెప్పడం కోసం ఒక మాట మహర్షి కల్ప. ఇంతకంటే గొప్ప అర్థం చెప్తారండి. అబ్బా, మహర్షిన కల్పయతి ఇది మహర్షి కల్ప అని చెప్పారు. అంటే వశిష్ఠాదుల లాంటి ఉత్తమోత్తములైన మంచి మనస్తత్వం కలిగినటువంటి వారికి తగిన విధంగా సహాయపడి వారు ఈ లోకబాధ, రాక్షస బాధ లేకుండా వారి తపస్సు వారు చేసుకోగలిగి వారు ఉన్నతంగా ఎదిగేలాగా. ఏదో మన వాళ్ళలో కొంతమంది తను చదువుకోలేకపోయినా డబ్బు సహాయం చేసి చదివించడం, ఎక్కడో సీటిప్పించి చదివించడం, ఇంట్లో నివాసం ఇచ్చి చదివించడం అలా చేస్తారే, అలా మన మహర్షి కల్పుడు అని చెప్పబడే దశరథుడు మహర్షులను ఇలా కల్పిస్తాట, క్రియేట్ చేస్తాట. అందుకని మహర్షిలోను కల్పించేటటువంటి వాడు అని చెప్పారట వాల్మీకి. తర్వాత రాజర్షి అన్నారు, మహారాజులలోకెల్లా ఋషి లాంటి వాడు అన్నారు. ఇంతకుముందు మనం అనుకున్నాం ఏ విధములైన బలహీనతలు లేనివాడు అని. అలాంటి తాత్పర్యం అన్నమాట. త్రిషులోకేషు విశ్రుత, ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడు అన్నారు. అదేమిటండి, తను పాలించే చోట్లో తనకి ఏదైనా ఓ పేరుంటే గొప్ప,
లేకపోతే తన దేశంలో రాష్ట్రంలో ఇంకా ఎక్కడ. అంతేగాని తన తరువాతి లోకాల్లో కూడా తనకి ఖ్యాతి ఉండడం అంటే ఏమంత ఘనకార్యం చేశాడు దశరథుడు, దాన్ని వివరించుకోబోతూ ఈ శ్లోకాన్ని చదువుకుందాం. ఇక్ష్వాకూణాం అతిరథః యజ్వా ధర్మరతో వసి మహర్షి కల్పః రాజర్షిః త్రిషు లోకేషు విశ్రుతః ఇక్ష్వాకూణాం అతిరథః యజ్వా ధర్మరతో వసి మహర్షి కల్పః రాజర్షిః త్రిషు లోకేషు విశ్రుతః బలవాను నిహతామిత్రః మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్రవైశ్రవణోపమః. మీకు చెప్పాలి అనుకున్న మాట తరువాతి శ్లోకంలో వస్తుంది, దీన్ని కూడా అర్థం చేసేసుకుందాం. బలవంతుడు, మంచి పరాక్రమం కలవాడు. అయితే ఏంటి? నిహతామిత్ర, అప్పుడే బలం. అంటే మిత్రుడు అంటే మనం అడగకుండా ఉపకారం చేసేవాడు, అమిత్రుడు అంటే మనకు ఉపకారాన్ని కాకుండా అపకారాన్ని చేసేవాడు. నిహతులైన అమిత్రులు కలవాడు. మనకి ఎవరు చెడ్డ చేస్తారో వాళ్ళందరినీ కూడా దూరం చేసేసాడు దశరథుడు. మరి రావణాసురుడో తనకి ఎవరు అపకారం చేస్తారో వారందరినీ కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఏమవి? కామక్రోధాదులు అన్నమాట. అవన్నీ కూడా పుట్టి ముంచేసేయి అంటారే, అలా రావణాసురుణ్ణి పాపం ముంచేసాయి. ఒక సందర్భంలో ఈ బాధలు పడలేక దేవతలు అమ్మవారిని ప్రార్థిస్తారు. అప్పుడు అమ్మవారు అంటుంది, వాణ్ణి నేను ఏమీ చేయలేను మహాప్రభో, వాడంతటి శక్తితో ఉన్నాడు. ఆ రావణాసురుడు నన్ను చాలా గొప్పగా ఆరాధిస్తాడు, నేను వశమైపోయాను అని చెప్తుంది. మరి ఏమి ఉపాయం అంటే అప్పుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళడం మా కథంతా. అమ్మా, నువ్వు సాయం చేయకపోతే మరి రావణాసురుణ్ణి మేము ఎలా గెలవగలుగుతామో, ఇది ఎలా సాధ్యం అంటే అమ్మవారు ఒక ఉపాయం చెప్తుంది. ఒకానొక సందర్భంలో వాడికి ఉండేటటువంటి ఈ పిచ్చి కామం అంతా పెచ్చుమీరిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేటటువంటి పరిస్థితిలో వాడి తపస్సు అంతా కూడా కడుక్కుపోతుంది. ఆ సందర్భంలో వాణ్ణి ఇలా అంటే పడిపోయినట్లుగా చేసేయచ్చు. అప్పుడు కూడా అంత తేలిక కాదు. రామచంద్ర ప్రభు అంతటి వాడు వచ్చి దాన్ని ఏదో చేయాలని ఉపాయం చెప్తుంది. అందులో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ అమిత్రుల్ని దూరం చేసుకోక తను మొత్తం ప్రపంచానికి దూరం అయిపోయాడు. అమిత్రుడు అన్నవాడే లేకుండా దూరం చేసి కలకాలం చిరస్థాయిగా నిలబడ్డాడు మన దశరథ మహారాజు. నిహతామిత్ర. మరి మిత్రవాను, తనకి ఎవరు ఉపకారం చేస్తారో వారందరినీ కూడా దగ్గర పెట్టుకునేవాడు అన్నమాట. విజితేంద్రియ, తన ఇంద్రియాలన్నింటినీ కూడా నెగ్గినవాడు. ఇంద్రియ జయాన్ని పొందడం అంటే ఏమని చాలామంది చాలాసార్లు అనుకుంటారు. అంటే కన్ను, ముక్కు, చెవి ఇవి సెన్సర్ అని అనుకున్నామే, కాళ్ళు, చేతులు ఇవి ఒక స్క్రూ డ్రైవర్ లాగా పనిముట్లు అనుకున్నామే. ఇలాంటివి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడు ఒక చిన్న కిట్ ఇచ్చాడు అనమాట. అందులో 10 వస్తువులు ఉంటాయి. ఈ 10 వస్తువులు మనకి అవసరాలు తీరుస్తూనే ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ అది ఒక పెద్ద గుమాస్తా అధికారిని తప్పుదోవ పట్టించినట్లుగా, చిట్ట చివరికి అప్రతిష్టపాలు చేసినట్లుగా కాకుండా తన అదుపులో పెట్టుకుని తను చెప్పిన పని మాత్రమే చేసుకొచ్చేలాగా అధికారి ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాడో, ఎలా ఉపయోగించుకోగలుగుతాడో అలా ఉపయోగించుకోగలిగిన వాడు ఇంద్రియాన్ని నెగ్గినట్లు అని అర్థం. అటువంటి వాడు దశరథుడు. ధనైశ్చ సంగ్రహైశ్చాన్యై అన్నారు. వివిధములైనటువంటి ధనాలన్నింటినీ కూడా సంగ్రహించుకున్నాడు. అంటే పండితులు ఎక్కడెక్కడి వారు తనకు కావాలి, రత్నాలు, మణులు, మాణిక్యాలు తన దగ్గర కావాలి. ఇలా ఈ విజ్ఞానం కాదు, వినోదానికి అవసరమైనవి కాదు, మరొకటి కాదు, అంతా కూడా సేకరణ చేశాడు. ఎందుకు? తనకి తన వాళ్ళకి పంచిపెట్టుకోవడం కోసం, అనుభవించడం కోసం. తరువాత శక్ర వైశ్రవణోపమః అని ఒక మాట చెప్పారు. ఇన్ని మాటలు ఎందుకండి? సాక్షాత్తుగా దేవేంద్రుడంతటి వాడు, శక్ర వైశ్రవణ కుబేరుడంతటి వాడు అన్నారు. అంటే సమస్త దేవతల్ని కూడా నడిపించగలిగేంత శక్తి అంటే మరి అది మామూలు విషయమా? వేల కళ్ళతో ప్రజలందరినీ కూడా కనిపెట్టుకుని ఉండడం అంటే అది మామూలు విషయమా? శక్ర అంటే అర్థం ఏమి అన్నారు. సంస్కృతంలో అన్నీ
ఒక సంక్షేపనామాలని చాలా చోట్ల చెప్తూ ఉంటారండి. శతక్రతు అనిట అసలు అంటే 100 అశ్వమేధ యాగాలు చేసిన వారు. శతక్రతు అంటే 4 అక్షరాలు రాయాల్సి వస్తుంది, సంక్షేపంగా చెప్దాం 2 అక్షరాలతో సరిపోతుందని శక్ర అన్నారట. ఆ తర్వాత వైశ్రవణ, కుబేరుడంతటి నిధులు అవన్నీ కూడా తరగనివి ఉన్నాయి మన దశరథుడి దగ్గర. ఈ శ్లోకాన్ని చదువుకుందాం. బలవాన్ నిహతామిత్రః మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్ర వైశ్రవణ ఉపమః బలవాన్ నిహతామిత్రః మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్రవైశ్రవణోపమః మనుర్మహాతేజాః లోకస్య పరిరక్షిత తథా దశరథో రాజా వసన్ జగదపాలయత్. ఎలా అయితే మనుగారు మహాతేజస్సు కలిగినటువంటి వాడై ప్రపంచాన్ని అంతని కూడా పరిపాలించారో అలా పరిపాలించారు అని ఒక మాట చెప్పారు. తథా రాజా దశరథ వసన్ జగత్ అపాలయతు, ప్రపంచాన్ని పరిపాలించను, లోకస్య పరిరక్షిత, లోకాన్ని అంతని కాపాడుకుంటూ ఉన్నవాడై అని ఒక తాత్పర్యం చెప్పారు. ఇందాక మనం అనుకున్న ముల్లోకాల్లోనూ ఖ్యాతి, ప్రపంచాన్ని పరిపాలించాడు. ఇది కొద్దిగా ఓవర్గా ఉన్నట్లు అనుకుంటారా ఎవరైనా? చాలా అతిగా చెప్తున్నారు అనిపిస్తుందా? దీన్ని మహర్షి ఏ హృదయంతో చెప్పారో చాలా పరిశీలిస్తేనే కానీ అర్థం కాదండి. అయోధ్యలో ఉండే వ్యక్తి అయోధ్య నగరిని రక్షించారు, సామాన్యంగా ఉంది. ఆ కోసల దేశాన్ని అంతనే పరిపాలించారు, బాగుంది. ప్రపంచంలో చాలామందికి సహాయపడ్డారు, అది కూడా కొంతవరకు పర్వాలేదు. లోకాలన్నీ మొత్తం ప్రపంచాన్ని అంతని కూడా కాపాడారు అంటే ఎలా అంటే, మచ్చుకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకానొక సందర్భంలో దశరథుడి దగ్గరికి కొంతమంది జ్యోతిష పండితులు వచ్చి, రాజా కాలం రాబోయే సందర్భంలో శనైశ్చరుడు తన గ్రహ గతిని పట్టి ఒకలా వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళే సందర్భంలో రోహిణి అంటే మీకు సంక్షేపంగా అర్థం అవ్వాలని చిన్న మాటలో చెప్తాను. ఒకలా ప్రయాణిస్తున్న శనైశ్చరుడు రోహిణిని భేదించి, రోహిణి శకటాన్ని భేదించి దాటుకుని కనుక వెడితే ఆ విస్ఫోటనం వల్ల ప్రపంచంలో అంతా తిండి లేక, లేకపోతే నీరు లేక, పంటలు లేక మలమల మాడిపోవాల్సి వస్తుంది. 12 సంవత్సరాల పాటు చాలా కష్టపడిపోతారు. ఈ సందర్భంలో ఏదైనా చేసి రక్షించాల్సింది అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. మాట చెప్తే శనైశ్చర గ్రహం అంటే వణికిపోతారు అందరూ లోకల్లో. ఆ పేరు తలవాలంటేనే హడుల్. నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అందరికీ దండం పెట్టుకుంటారేమో, దాన్ని తాకాలంటేనే అమ్మో భయం. కొంతమంది తిలలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలంటేనే వణికిపోతారు. ఎందుకు? శని ప్రీతి, శని పట్టేస్తాడేమో, తలుచుకుంటే ఏమైపోతుందేమో అనే స్థితిలో లోకం కంటేనా, నాకు నా వాళ్ళకంటేనా ఇంతమంది ఇంతకాలం కష్టపడతారంటే నేను ఊరుకుంటానా? శనేవరు, ఆయన్ని పుట్టించిన వారెవరు అన్నట్లుగా వెంటనే తీయండిరా రథం అని ఆ ఆయుధాల్ని పట్టుకుని శని వెళ్ళేటటువంటి మార్గానికి అడ్డంగా నిలబడి ఆగాల్సిందే అక్కడ అని విరోచితంగా కత్తి తీస్తాడు. శనైశ్వరుడు ఊహించని ఈ సంఘటనకి ఆశ్చర్యపోతాడు. ఎవడరా నాకింతకాలం ఎప్పుడు ఎక్కడా అడ్డం తగలలేదు, నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, నువ్వు కనుక ఇలా వెళ్తే దీనివల్ల ఈ మార్గంలో కొంత కష్టం వస్తే, దానివల్ల లోకంలో ఈ నక్షత్రాల్ని బట్టి, గ్రహాన్ని బట్టి లోకంలో ఫలితాలన్నీ, పంటలు అన్నీ చెప్తూ ఉంటారు. దీనికి నష్టం వస్తుంది కనుక, ద్వాదశాబ్దం దుర్భిక్షం వస్తుంది కనుక నువ్వు ఇలా వెళ్ళడానికి వీల్లేదంటాడు. ఒకానొక పెద్ద ఆయన నవగ్రహాల్లోనూ అంతటి పట్టున్నవాడు లేడు, ప్రపంచానికి ఆయుష్కారకుడు. అత్యంతం భక్తి శ్రద్ధలతో ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే అక్కడ శనైశ్చరుడి శుభ ఫలితం కారణం అన్నమాట. ఎన్నో శుభ ప్రయోజనాల్ని కలిగించేటటువంటి వాడు. ఇలాంటి వ్యక్తి అయినా సరే కష్టాన్ని కలిగిస్తాడని మన దశరథుడు అడ్డపడ్డాడు. ఇలాంటి శనైశ్చరుడికి ఇలాంటి ఎదురు ఎక్కడా లేదు. ఎవరికైనా అయితే గీతే ఆయన అడ్డం పడాలేమో తప్ప. అప్పుడు ఇంకా యుద్ధానికి సిద్ధపడిపోతూ ఉంటే దశరథుడిని విషయం అడుగుతాడు. ఒక దశరథుడితో ఒక మాట చెప్తాడు, నేను చాలా సుప్రసన్నుడిని అయిపోయిన దశరథ, నువ్వు నీ కోసం కాకుండా
లోకమంతా నాది అనుకుంటూ ఎవ్వరూ కష్టపడకూడదు అని ఇంతటి పనికి పూనుకున్నావా? ఎంత ధైర్యం నీకు, ఎంత సాహసం! శభాష్, నీ ధైర్యానికి మెచ్చాను నేను. నీకేం కావాలో అడుగంటాడు. నాకేం కావాలి స్వామి? అప్పుడు చెప్తాడు. దశరథకృత శనిస్తోత్రం అని చాలామందికి ప్రసిద్ధంగా తెలిసిందే. మహాప్రభో శక్రాదిదేవై పరిపూజితోసి, దేవేంద్రుడు మొదలైనటువంటి సురపతులందరూ కూడా నిన్ను కీర్తించి నిన్ను కొనియాడి నీ దయ వల్ల సుఖంగా ఉన్నారు స్వామి. నేనెంతటి వాణ్ణి కనుక నన్ను అనుగ్రహించేవు అనించేను అని ఒక్క మాట అంటే ఈ కష్టం కాకుండా కాస్త నీ దారి మళ్లించుకుని వెళ్ళాలి అని ప్రార్థిస్తాడు. తప్పకుండా ఈ క్షణం నుంచి ఎప్పటికీ నేను ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తాను. అంతేకాదు, ఇప్పుడు నువ్వు చేసినటువంటి ప్రార్థన లోకంలో ఎప్పుడు ఎవరు ఎలా చేసినా సరే వారందరికీ కూడా నీ మీద చూపించినంతటి దయ చూపించి రక్షిస్తాను అని వరాలు ఇచ్చేస్తాడు శనైశ్చరుడు. తన మీద యుద్ధానికి వస్తే చాలా కోపంతో విరవీగిపోవాలి, శక్తి ఉన్నవాడు అణిచేయాలి, కానీ చేయలా. దశరథుడి మనస్సు గమనించాడు. దశరథుడి లోకం మీద ఉన్నటువంటి కాంక్ష, ప్రేమ గుర్తించాడు, గమనించాడు. ఈ శక్తిని ఇలా వినియోగించుకోవాలి అని దశరథుడిలో తపనని గుర్తించినటువంటి శనైశ్చరుడు అలాంటి వరాన్ని ఇచ్చాడు. ఆ సందర్భంలో దేవతలందరికీ వణుకు, ఋషులందరూ ఒక దగ్గర ఆగిపోయారు. కిన్నరు లేదు, గంధర్వు లేదు, వీరెవరూ సాధించలేనంతటి ఇంతటి దివ్య కార్యాన్ని సాధించి ముల్లోకాలకి సంతోషాన్ని, ప్రశాంతతని ఇచ్చినటువంటి దశరథుడి పట్ల ఒకే తప్పట్లు, ఒకటే పూలవాన, ఒకటే ప్రశంస, ఒకటే ఆనందం. కనుక అసలైన వాడు చిన్నగా ఉన్నా ఒక దగ్గరే ఉండిపోయినా సరే సత్తా అనేది ఎక్కడ ఉండాలి. బలవాన్ అని చెప్పారు కదా. ఈ గుండె బలం ఉన్నవాడు మంచి విజ్ఞతతో, పెద్దల యందు భక్తి శ్రద్ధలతో అందరినీ కలుపుకుని మంచి దీర్ఘదృష్టితో ముందుకి వెడితే అతడి అడుగు ఒక ముందడుగు, అది ఒక గొప్ప విజయాన్ని ఇచ్చేది అనే సంకేతం మనకి దీనిలో అందుతోందన్నమాట. ఇలాంటి శ్లోకాన్ని మనం పారాయణం చేసుకుంటూ ఈ కథను ఇంతటితో ముగిద్దాం. రేపటి రోజున మిగతా కథ, ఆ తాత్పర్యమంతా కొత్తగా మొదలవుతుంది. ఇక్కడ ఆపుకుంటే ఉచితం. ప్రపంచంలో ఏ ఒక్కరికి ఏ బాధలు లేకుండా రామకథ వింటున్నంతసేపు ఎంత ఆనందంగా ఉందో, యావజ్జీవం అంతే తృప్తిని, ఆనందాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలి. శ్రీరామాయ నమః. హరయే నమః. స్వస్తి. యథా మనుః మహాతేజాః లోకస్య పరిరక్షితా తథా దశరథః రాజా వసన్ జగదపాలయత్ యథా మనుః మహాతేజాః లోకస్య పరిరక్షితా తథా దశరథో రాజా వసన్ జగదపాలయత్. ఇప్పటి వరకు రసరమ్యమైనటువంటి రామాయణంలో దశరథుని యొక్క మనస్సును ఆవిష్కరించేటటువంటి మనం ఆ సన్నివేశాలన్నీ కూడా చూసాము. రామమంత్రము, రామాయణము ఎంత గొప్పవి అంటే చెబుతారు. రామేతి ద్యక్షరన్నామ మానభంగ పినాకినః అని రామ అనే రెండు మాటలు, రెండు అక్షరములు వినేటప్పటికే పరమేశ్వరుని యొక్క మనస్సు పారవశ్యాన్ని పొంది ఒక దగ్ధమైన, ఏమంటారు దాన్ని అంటే మాటలు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుందట. ఆ విధంగా పరమేశ్వరునికే అటువంటి గొప్ప అనుభూతిని కలిగించేటటువంటిది రామమంత్రము, రామాయణము. అటువంటి రామాయణాన్ని మనం చక్కగా ప్రతిరోజు కూడా పారాయణ ప్రవచనములు చేసుకునే అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి స్వామివారికి ప్రార్థిస్తూ వారి మరలా వారికి దాసోహాలు సమర్పిస్తూ ఈనాటి ఈ 4 శ్లోకాలని కూడా మరొక్కసారి అఖండంగా పారాయణ చేసుకుందాం. తస్యాం పుర్యామయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహః దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపద ప్రియః ఇక్ష్వాకూణామతిరథః యజ్వా
ధర్మరతో వసి యజ్వా ధర్మరతో వసి మహర్షి కల్పో రాజర్షి మహర్షి కల్పో రాజర్షిః త్రిషు లోకేషు విశ్రుతః త్రిషు లోకేషు విశ్రుతః బలవాన్ నిహతా మిత్రః బలవాన్ నిహతా మిత్రః మిత్రవాన్ విజితేంద్రియః మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః చక్రవైశ్రవణోపమః శక్రవైశ్రవణోపమః యథా మనుర్మహాతేజాః యథా మనుర్మహాతేజాః లోకస్య పరిరక్షిత లోకస్య పరిరక్షిత తథా దశరథో రాజా తథా దశరథో రాజా వసన్ జగదపాలయత్ వసన్ జగదపాలయత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే షష్ఠ సర్గే షష్ఠ సర్గే చత్వారః శ్లోకాః చత్వారః శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి సమష్టిగా పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అధ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితా భవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సమితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఘా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ విశూచికాభిధానాస
नाम्नाप्यन्याय बाधिका तस्याः मंत्रः ओम ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः। ओम ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः। ओम ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः। ओम नमो भगवती विष्णुशक्तिमेनाम्। ओम हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ओम नमो भगवती विष्णुशक्तिमेनाम्। ओम हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ओम नमो भगवती विष्णुशक्तिमेनाम्। ओम हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। इति मन्त्री महामन्त्रं न्यस्य वामकरोदरे मार्जये धातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो नु गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। धनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः
సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.